మనసులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకొని ఎల్పిజి సరఫరాకు బ్రేకులు పడుతున్న వేళ భారతదేశానికి ఊపిరి పీల్చుకునేటువంటి వార్త అందింది. ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారత్ తన ఇంధన అవసరాల కోసం చాకచక్యంగా వ్యవహరిస్తోంది. తాజాగా అమెరికా, రష్యా దేశాల నుంచి భారీ ఎత్తున గ్యాస్, ముడి చమురు నిల్వలు మన దేశానికి చేరుకున్నాయి. మంగళూరు పోర్టు కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు దేశ ఇంధన భద్రతలో కీలక మార్పులను సూచిస్తున్నాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి అశాంతి వల్ల సాధారణంగా వచ్చే ఎల్పిజి సరఫరాలో అంతరాయాలు కలుగుతున్నాయి. ఈ క్రమంలో భారత్ తన వ్యూహాన్ని మార్చి అమెరికా వైపు మొగ్గు చూపింది. ఫిబ్రవరి 14న టెక్సాస్లోని నెదర్లాండ్ పోర్టు నుంచి బయలుదేరినటువంటి పైక్సిస్ పయనీర్ అనే భారీ నౌక ఆదివారం మంగళూరు పోర్టుకు చేరుకుంది. ఇందులో సుమారు 16,714 మెట్రిక్ టన్నుల ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ ఉంది. ఏజిస్ లాజిస్టిక్స్ ఆధ్వర్యంలో ఈ గ్యాస్ను అన్లోడ్ చేసే ప్రక్రియ వేగంగా జరుగుతుంది. గ్యాస్ సిలిండర్ల కొరత రాకుండా చూడడంలో ఇది కీలక పాత్ర పోషించనుంది. రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అంటారు. ఈ మాటను ఇండియా పర్ఫెక్ట్గా వాడుకుంది. ఒక పక్క అమెరికా, ఇంకో పక్క రష్యా, ఈ రెండు బద్ధ శత్రువులు. ఒకరి ముఖం ఒకరు చూసుకోలేరు. కానీ భారతదేశం తన ఇంధన భద్రత కోసం ఈ రెండు అగ్రరాజ్యాలను పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసింది. పశ్చిమాసియాలో టెన్షన్లు పెరుగుతున్న వేళ మన దేశంలో ఎల్పిజి గ్యాస్కు, పెట్రోల్కు ఎలాంటి కొరత రాకూడదని ముందుగానే ప్లాన్ చేసింది. ఒకేసారి అమెరికా నుంచి భారీ ఎత్తున గ్యాస్ నిల్వలను, రష్యా నుంచి లక్షలాది బ్యారెళ్ల ముడి చమురును మన దేశానికి రప్పించింది. ఇలా రెండో శత్రు దేశాల నుంచి ఒకేసారి తనకు కావాల్సినటువంటి వనరులను రాబట్టుకోవడం ఒక భారతదేశానికే సాధ్యమైంది. మంగళూరు పోర్టు ఇప్పుడు దేశ ఇంధన భద్రతకు గుండెకాయలా మారింది. పశ్చిమాసియాలో సప్లై చైన్ బ్రేక్ అయిన వెంటనే ఈ రెండు అగ్రరాజ్యాల నుంచి బయలుదేరిన భారీ నౌకలు సురక్షితంగా మంగళూరు పోర్టుకు చేరుకున్నాయి. వేలాది మెట్రిక్ టన్నుల ఎల్పిజి గ్యాస్, లక్షల కొద్ది ముడి చమురు ఇప్పుడు మన సొంతం. ఈ పోర్టులో ఉన్నటువంటి అత్యాధునిక రిఫైనరీలు రాత్రింబవళ్లు పనిచేస్తూ దేశవ్యాప్తంగా గ్యాస్, ఆయిల్ సరఫరాను నిరంతరంగా అందిస్తున్నాయి. అంటే బయట ప్రపంచం తలకిందులు అవుతున్నా సరే మన వంట గదిలో వంట ఆరదు, మన బండి చక్రం ఆగదనేటువంటి విధంగా ప్రస్తుత పరిణామాలు కనిపిస్తున్నాయి. సరే, ఇదంతా వినడానికి బాగానే ఉంది. కానీ దీనివల్ల సామాన్యుడికి లాభం ఏంటి? లాభం కూడా ఉంది. ఒకవేళ ఇండియా ఈ మాస్టర్ ప్లాన్ వేయకపోయి ఉంటే ఈ పాటికి మన దేశంలో గ్యాస్ సిలిండర్ రేటు డబుల్ అయ్యేది. పెట్రోల్ బంకుల ముందు కిలోమీటర్ల కొద్దీ క్యూ లైన్లు ఉండేవి. నిత్యావసరాల ధరలు కూడా చుక్కలు చూసేవి. కానీ ఇప్పుడు ఆ టెన్షన్ లేదు. మన ప్రభుత్వం వేసినటువంటి అద్భుతమైనటువంటి స్కెచ్ వల్ల మన దేశ ఎకానమీకి ఒక పెద్ద రక్షణ కవచం ఏర్పడింది. దేశ ప్రజల ఇబ్బందులు పడకుండా ప్రపంచ పటంలో ఇండియా తన పవర్ ఏంటో మరొకసారి ఇప్పుడు ప్రూవ్ చేసుకుంది.